ఇక్కడ ఎంతో మంది ఇంతమంది ఉండడానికి మనకు అవకాశం వచ్చింది. ఒకప్పుడు ఒక అడుగు పెట్టడానికి లేదు, అంత ముళ్ళకంప. రామరెడ్డి సార్ గారికి తెలుసు, ఇక్కడ ఉండడానికి అసలు కాలు పెట్టడానికి వీలు లేదనమాట. అంతటి ప్రాంతాన్ని మరి ఆ ఈశ్వరుని యొక్క కరుణా కటాక్షం చేత, మా గురువుల యొక్క కరుణా కటాక్షం చేత ఈ ఆశ్రమాన్ని నిర్మించడం. ఇక్కడ ఎంతో మంది రోజుకు 5 మంది 10 మంది వస్తూ పోతూ సాధువులు, సన్యాసులు, శివభక్తులు, మహాత్ములు ఎంతో మంది కాశీ, ప్రయాగ, గయా ఇట్లా అనేకమైన హరిద్వార్ నుంచి ఇక్కడికి వస్తూ ఇక్కడ 9 రోజులు 7 రోజులు 11 రోజులు ఇక్కడ ఉంటూ వాళ్ళకి కావాల్సినటువంటి వసతులు ఏర్పాటు చేస్తే వాళ్ళకు తిండి దిక్కలు వాళ్ళే పాపం చేసుకుంటూ ఇక్కడ మాకు ఆశీర్వాదం ఇస్తూ ఈ క్షేత్రాన్ని మరింత అభివృద్ధి చెందాలనేటువంటి ఆశీర్వాదంతో వాళ్ళు వెళ్ళిపోతూ ఉంటారు. కాబట్టి ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ మరింత అభివృద్ధి చెందాలని ఆధ్యాత్మికంగా ఈ యాగంటి క్షేత్రం ఆధ్యాత్మిక క్షేత్రంగా మనకు అభివృద్ధి చెందాలి. సాధువులకు కూడా అందరికీ కూడా ఏదైనా ధ్యానం చేసుకోవాలన్నా మంచి నడవడిక ఏ విధంగా ఉండాలి. ఇప్పుడు కంప్యూటర్ యుగం వస్తా ఉంది. మరి ప్రతి ఒక్కరు కూడా ఈరోజు యూట్యూబ్లో చూస్తా ఉన్నాం. ప్రతి ఒక్కరు కూడా ప్రవచనాలు చెప్పడం చాలా వరకు ఈ యొక్క యోగా, ధ్యానం ఈ కేంద్రాలు కూడా చాలా ఎక్కువగా వస్తూ ఉంటాయి. ఎందుకంటే పాపం అంతా వెళ్తా ఉంటే పుణ్యం కూడా అంతా వెళ్తాము. కాబట్టి ప్రతి ఒక్కరు చేస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ముగిస్తాను. ఏం చేసినా ఏం సాధన చేసినా జన్మ వ్యక్తమే, నిజము తెలిసి చెయ్యాలి. ఎందుకంటే పెద్దలో మాట అన్నారు, మరుపు సుసూక్తియు మోర్చయు, మరుపు సుసూక్తి మోర్చయు మరణంబు సమాధి అనుసు మానవులెరుకన్ దొరకిన నరుని శరీరము నెరిగెదరా నరుడు మేనో ఎరుగాడోయన్నా తననైన తానెరుగడోయన్నా ఎరుగ కుండితే తిరిగి పుట్టుచుండు తిరిగి పుట్టడు వాడు గురు బోధనెరిగితే ఈ జన్మను పావనం చేసుకోవాల్సి ఉంది. అట్లా మానవుడు ఈ జన్మకు వచ్చి ఆ పరమాత్మ తత్వాన్ని తెలుసుకోలేకపోతే ఆ పశువు కంటే హీనము అని మనకు పెద్దలు తెలియజేస్తా ఉన్నారు. ఎందుకు పశువు కంటే హీనము అంటే, పశువులు ఏం చేస్తాయా, సంతోషంగా ఆహారాన్ని తీసుకుంటాయి. ఆహారాన్ని ఆకలైనప్పుడు ఆహారాన్ని తీసుకొని, వాటికి దాహం వేసినప్పుడు నీరు తీసుకొని, ఆహారం సంపూర్ణంగా తీసుకున్న తర్వాత ప్రశాంతంగా అది పడుకొని నెమురు వేస్తుంది. తిన్నటువంటి ఆహారాన్ని మళ్ళీ నెమురు వేసుకుంటూ ఆనందంగా గడుపుతుంది. తిన్న తర్వాత మళ్ళీ తినాలనేటువంటి ఆలోచన వాటికి